హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందామండి. సో இந்த ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి సెలెక్ట్ క్వైరీస్ మీద ఎలాంటి క్వశ్చన్లు అనేవి మనం అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్లు అడిగే ముందు మనం సెలెక్ట్ క్వైరీస్ మీద అసలు ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎంప్లాయీ టేబుల్ ఉందనుకోండి. డేటాబేస్లో ఎంప్లాయీ టేబుల్లో ఫీల్డ్స్ వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్ ఆర్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అని ఉంటుందండి. ఓకే, ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి ఏ అని ఇస్తున్నాను. రెండు ఎంప్లాయీసే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఈ టేబుల్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు కస్టమర్ వచ్చేసరికి మనకి రిక్వైర్మెంట్ ఉంటుందండి. నాకు ఆల్ ఎంప్లాయీస్ని రిట్రీవ్ చేయమంటాడు. ఆల్ ఎంప్లాయీస్ని రిట్రీవ్ చేయాలి. రిట్రీవ్. అప్పుడు మనం క్వైరీ ఎలా రాస్తామండి? H++ క్వైరీ. ఓకే, H++ క్వైరీ వచ్చేసరికి మనం ఈ విధంగా రాస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. టేబుల్ బఫర్ అవన్నీ మనం క్రియేట్ చేసేస్తాం కాబట్టి అది రాసుకుంటాము ఎంప్లాయీ. సో మనం ఇదే స్టేట్మెంట్ మనకి ఎస్క్యూఎల్లో కూడా వర్క్ అవుతుంది. కానీ ఎస్క్యూఎల్లో వర్క్ అయినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? మనకి ఆల్ రికార్డ్స్ వచ్చేస్తాయి. అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఆల్ రికార్డ్స్ వచ్చేస్తాయి. కానీ H++ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది వచ్చేసరికి ఇలాగ ఎస్క్యూఎల్ అవుట్పుట్ అని పెడుతున్నాను అండర్స్టాండింగ్ కోసం. అదే కనుక H++ అవుట్పుట్ ఎలా వస్తుంది? ఓన్లీ సింగిల్ రికార్డే వస్తుంది. ఓన్లీ వన్ రికార్డ్. ఎందుకని? ఈ సీక్వెల్లో వచ్చేసరికి డైరెక్ట్గా మనకి టేబుల్ అందులోనే ఉంటుంది. మనకి స్టార్ ఫ్రమ్ ఆల్, అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. కానీ H++లో చేసినప్పుడు ఇది ఫస్ట్ రికార్డే తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇదే క్వైరీని మనం అన్ని రికార్డ్స్ని ప్రింట్ చేసుకోవాలి. అంటే H++లో హౌ టు రిట్రీవ్ ఆల్ రికార్డ్స్. H++లో ఎలా తీసుకొని రావాలి అన్ని రికార్డ్స్ని? అప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలన్నమాట. ఎలాగా? వైల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఓపెన్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్. ఈ ఎప్పుడైతే మనం ఓపెన్ బ్రేస్ చేస్తామో దానికి ఎగ్జాక్ట్గా క్లోజ్ బ్రేస్ కూడా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనం బిజినెస్ లాజిక్ కానీ, ప్రింట్ చేయమంటే ఇన్ఫో స్టేట్మెంట్ కానీ, లేదంటే అప్డేట్ చేయాలంటే దానికి తగ్గ లాజిక్ కానీ, ఏది కావాలంటే అది రాసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అయినా రాసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. వైల్ సెలెక్ట్ ఎంప్లాయీ. H++ స్టైల్లో ఈ విధంగా వైల్ సెలెక్ట్ ఎంప్లాయీ, వైల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అయినా, సెలెక్ట్ ఎంప్లాయీ అయినా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుందండి. ఇక్కడ మళ్ళీ మనం ఇన్ఫో స్టేట్మెంట్ రాసుకుంటాము. సో ఇది ఒక రిక్వైర్మెంట్ మనకి అన్ని రికార్డ్స్ ప్రింట్ చేయాలంటే. ఇట్లా కాదు, నాకు పర్టికులర్ రికార్డుని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీ పేరుని మీరు సెర్చ్ చేయాలనుకోండి. సపోజ్ 10th క్లాస్ మార్క్స్ రిలీజ్ చేశారు. ఓకే, మనకి అందరి మార్క్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా మీ ఒక్కళ్ళదే ఇవ్వాలంటే కనుక మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎందుకని హాల్ టికెట్ నెంబరు? ఇది యూనిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, మీ హాల్ టికెట్ నెంబరు ఇంకొకళ్ళకి మ్యాచ్ అవ్వదు, అది మీకు సంబంధించింది. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఎంప్లాయీ టేబుల్లో కూడా ఇంకొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఓకే, ఈ విధంగా రికార్డ్స్లో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నాకు ఏ అనే ఎంప్లాయీ నేమ్ని నేను ఇచ్చేస్తే దాని ఎంప్లాయీ ఐడి రావాలి. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ మీద ఫిల్టర్ చేశాను అనుకోండి, నాకు 2 రికార్డ్స్ వస్తాయి. ఎందుకని? ఇక్కడ ఆల్రెడీ నేమ్
ఎంప్లాయీ ఐడి 1 ఎంప్లాయీ ఐడి 3 రెండు ఉన్నాయి. సో ఇక్కడ నేమ్ అనేది యూనిక్ ఫీల్డ్, మన హాల్ టికెట్ ఏదైతే అలాగా మార్కులు ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తామో హాల్ టికెట్ నెంబర్ని ఇచ్చి మనం ఎగ్జాక్ట్ రిజల్ట్ తెచ్చుకోవడానికి యూనిక్ ఫీల్డ్ వాడతాం. అలాగే మీ రియల్ టైంలో కూడా ఎప్పుడైనా రికార్డ్ని ఫిల్టర్ చేయాలి అంటే కనుక వీ నీడ్ టు యూజ్ ద వేర్ కండిషన్. మనం వేర్ కండిషన్ వాడాలి. ఎలా వాడాలి? సెలెక్ట్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఫస్ట్ టేబుల్ బఫర్ ఇచ్చేసి ఏ ఫీల్డ్, ఓకే, మనం ఏ ఫీల్డ్ని ఫిల్టర్ చేస్తున్నాం ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. ఈక్వల్ టు ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ డబల్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ ఎంప్లాయీ 3 ఇస్తున్నాను. ఓకే, ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా ఒకటే రికార్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఓకే, మన ఇన్ఫో స్టేట్మెంట్ రాసుకుంటాము. ఇన్ఫో స్టేట్మెంట్ మీ అందరికీ తెలుసు, అందుకని నేను కంప్లీట్గా రాయట్లేదు. ఇప్పుడు ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే క్వైరీని నేను ఇంకో విధంగా ఇస్తాను. ఇలా ఇచ్చేస్తాను. ఇక్కడ ఇన్ఫో రాసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ని ఓపీ అని పెడుతున్నాను షార్ట్ కట్. అవుట్పుట్ ఏమొస్తుంది? 3 యొక్క ఎంప్లాయీ నేమ్ కావాలి కాబట్టి మనం ఇన్ఫోలో చేస్తే 3 యొక్క ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి ఏ అని అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఏ అని అవుట్పుట్ వస్తుంది. ఈసారి ఏం చేస్తాను? ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి 7 అని ఇస్తాను. ఇన్ఫోలో అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి ఎంటీ వస్తుంది. ఈ ఎంటీ అనేది ప్రింట్ చేయకూడదండి యాక్చువల్గా. ఎందుకంటే మనం కస్టమర్కి ఎంటీ అని ప్రింట్ అయింది అనుకోండి, మనకి ఎవరైతే టెస్ట్ చేస్తారో ఫంక్షన్ కన్సల్టెంట్ కానివ్వండి, ఎండ్ యూజర్ కానివ్వండి, ఎంటీ అని ఇస్తే అసలు నేమ్ ఉందా లేదా, లేకపోతే ఎంప్లాయీ ఐడి ఉండింది నేమ్ లేదేమో అని వాళ్ళు అనుకుంటారు. సో మనం ఎప్పుడైతే సెలెక్ట్ క్వైరీ అనేది రాస్తామో దానికి ఇమ్మీడియట్గా ఇఫ్ లూప్ అనేది రాసుకోవాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అండి ఇవన్నీ. ఓకే, ఇఫ్ ఎంప్లాయీ, ఓకే, ఆ రికార్డు కనుక ఉంటే మనం ఇన్ఫో స్టేట్మెంట్ని ప్రింట్ చేయమని చెప్దాం. లేదు అనుకోండి ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ అనేది ఏంటంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇది చెయ్యి, అది కనుక ట్రూ కాకపోతే ఎల్స్లో ఉన్న లూప్ని ఎగ్జిక్యూట్ చేయనేది మీనింగ్ అనమాట. ఇక్కడ ఇన్ఫో రాస్తాం. లేకపోతే వార్నింగ్. ఇవన్నీ కమ్యూనికేషన్ టూల్స్. మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా కమ్యూనికేషన్ టూల్స్. ఈ వార్నింగ్లో వచ్చేసరికి మీ మెసేజ్ ఎంప్లాయీ నాట్ ఫౌండ్ అని చేస్తాం. ఈ విధంగా మనం రాయాలి. అండ్ ఆఫ్టర్ ఇఫ్ తర్వాత కంపల్సరీగా స్పేస్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక ఆప్టిమైజేషన్ ఏది చేయొచ్చు? ఇది వేరే కండిషన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎన్ని వేరియేషన్ చూసాం? ఒకటి సెలెక్ట్ క్వైరీస్ నుంచి ఆల్ రికార్డ్స్ని ప్రింట్ చేయడం, అండ్ లూపింగ్ రికార్డ్స్ X++ వే ఆఫ్ స్టైల్లో ఎలాగ లూప్స్ని ప్రింట్ చేస్తాం, అండ్ సెకండ్ థర్డ్ వచ్చేసరికి వేర్ కండిషన్ పర్టికులర్ రికార్డ్ని ఎలాగ తీసుకొని రావాలని. అదే కనుక మనకి సెలెక్ట్ క్వైరీస్లో ఫీల్డ్ లిస్ట్ అని ఉంటుంది. ఈ ఫీల్డ్ లిస్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇలాంటి వైల్ స్టేట్మెంట్ రాసినప్పుడు స్టార్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఇది అన్ని ఫీల్డ్స్ని తీసుకొని వస్తుంది డేటాబేస్ నుంచి. ఎంప్లాయీ ఐడిని, ఎంప్లాయీ నేమ్ని. ఇలాగ నాకు అవసరం లేదు, ఓన్లీ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయే కావాలి అని రాయాలంటే అప్పుడు మనం ఈ ఫీల్డ్ లిస్ట్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం బిజినెస్ లాజిక్లో ఎప్పుడైతే దీని నుంచి వచ్చిన అవుట్పుట్ని బిజినెస్ లాజిక్లో యూజ్ చేసుకోవాలి, మిగిలిన ఫీల్డ్ వాల్యూస్ అవసరం లేదన్నప్పుడు ఓన్లీ ఫీల్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. మనకి ఎన్ని ఫీల్డ్స్ కావాలో అన్నీ. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే డేటాబేస్ నుంచి బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ని తెచ్చుకుంటున్నాం, బట్ వాటిని మనం ఉపయోగించట్లేదు. మనకి ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్నే ఉపయోగించుకుందాం అనుకోండి, ఇప్పుడు డేటాబేస్ మీద కూడా బర్డెన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఫీల్డ్ రాయాలనుకోండి, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్. ఈ ఎంప్లాయీ నేమ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది మనం ఇప్పుడు స్టేట్మెంట్ కొంచెం చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఈ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది? సింగిల్ రికార్డే వస్తుంది. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ రావాలంటే ఏం చేయాలి? దీనికి లూపింగ్ స్టేట్మెంట్ రాసుకోవాలి. వైల్ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ చేసి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్.
ఇక్కడ మనం లాజిక్ అనేది బిల్డ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి మనకి సింగిల్ రికార్డ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి ఆల్ రికార్డ్స్ వచ్చేస్తాయి. పైన రాస్తాను. ఓకే, ఇలాగే మనకి ఇంకా అగ్రిగేట్ మెథడ్స్ కూడా ఉంటాయండి. అగ్రిగేట్ మెథడ్స్ వచ్చేసరికి మ్యాథ్స్ ఆఫ్, మిన్ ఆఫ్, తర్వాత అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు, తర్వాత కౌంటు, సమ్ ఫంక్షను. ఓకే, ఫస్ట్ ఓన్లీ ఇట్ విల్ కమ్స్ అండర్ ద ఫీల్డ్ లిస్ట్. ఓకే, ఈ విధంగా ఈ వేరియేషన్స్ని మనం అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ పార్ట్లో ఈ వేరియేషన్స్ని ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి, నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదే కనుక మీకు పర్సనల్గా ఓకే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ట్రైనింగ్స్ కనుక కావాలి అంటే కనుక ఇది నా నెంబర్ అండి. డైరెక్ట్ కాంటాక్ట్. మనకి ఏ ఇన్స్టిట్యూట్తో ఎవరితో కూడా ఏం సంబంధం లేదు. డైరెక్ట్గా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా పేరు అమర్. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోండి. ఇది వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్, నా లింక్డ్ఇన్ ప్రొఫైలు, యూట్యూబ్ ఛానల్ ఇది. ఓకే, ఇలా ఫేస్బుక్ పేజీ. డైరెక్ట్గా మీకు వాట్సాప్ ఛానల్లో ఇందులో కనుక జాయిన్ అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. మీకు పర్సనల్గా ఇంటర్వ్యూ ట్రైనింగ్ తెలుగులో కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్.